నెక్స్ట్ ఎల్పీ సెట్ వరకు 1 ఇయర్ టైం వేస్ట్ చేయకుండా బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఎల్పీ సెట్కి సంబంధించి ఎల్పీ సెట్ లాటరల్ ఎంట్రీ ఎగ్జామ్ని క్వాలిఫికేషన్ ఉన్న ఐటీఐ స్టూడెంట్స్ హాయ్ ఎవ్రీవన్. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ హైదరాబాద్. తెలంగాణ స్టూడెంట్స్ ఐటీఐ కంప్లీట్ చేసి ఎల్పీ సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎల్పీ సెట్ కౌన్సిలింగ్ డేట్స్ రావాల్సి ఉంది. ఎల్పీ సెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు, కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్, కౌన్సిలింగ్ ఫీ, ఎల్పీ సెట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏం చేయాలి వంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. వీడియోని లైక్ చేయండి. తెలంగాణలో ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజెస్ అండ్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సెకండ్ ఇయర్ డిప్లొమా కోర్సులో జాయిన్ అవ్వడానికి క్వాలిఫికేషన్ ఉన్న ఐటీఐ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కోసం హైదరాబాద్లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్లో ఎల్పీ సెట్ లాటరల్ ఎంట్రీ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. మే 20న ఎల్పీ సెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి జూన్ 2న రిలీజ్ చేశారు. ఎల్పీ సెట్ క్వాలిఫై అయిన వారికి వచ్చిన మార్క్స్ ఆధారంగా ర్యాంక్స్ కేటాయించబడింది. ఎల్పీ సెట్ ఎగ్జామ్ని టోటల్గా 597 మెంబర్స్ రాశారు. 597 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే ఇందులో 355 మెంబర్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. వీరికి ర్యాంక్స్ అనేవి అలాట్ చేయడం జరిగింది. ఎల్పీ సెట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎల్పీ సెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ ఇంకా రిలీజ్ కాలేదు. ఎల్పీ సెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఎల్పీ సెట్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి చూద్దాము. ఎల్పీ సెట్ ఎగ్జామ్ హాల్ టికెట్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఐటీఐ పాస్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్, 6th to ఐటీఐ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎన్సీసీ, క్యాప్, పిహెచ్ వంటి స్పెషల్ సర్టిఫికేట్స్. ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ అన్నీ ఎల్పీ సెట్ కౌన్సిలింగ్ టైంకి రెడీ చేసుకోండి. యాజ్ సూన్ యాజ్ ఎల్పీ సెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన స్కెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు. కౌన్సిలింగ్ స్కెడ్యూల్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఐటీఐలో పర్టికులర్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వారికి కౌన్సిలింగ్లో పర్టికులర్ డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఎల్పీ సెట్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ఫీ అనేది కేటగిరీ వైజ్గా ఉంటుంది. ఎస్టీ, ఎస్సీ స్టూడెంట్స్ 150 రూపీస్, రిమైనింగ్ కేటగిరీ స్టూడెంట్స్ 300 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎల్పీ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి ర్యాంక్స్ కేటాయించారు. కౌన్సిలింగ్ ఫీ అయితే ఈ విధంగా ఉంటుంది. కౌన్సిలింగ్ ఫీ పే చేస్తేనే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఎల్పీ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారు ఈ కౌన్సిలింగ్ ద్వారా డిప్లొమా సెకండ్ ఇయర్కి లాటరల్ ఎంట్రీ ద్వారా జాయిన్ అవ్వచ్చు. 2025 ఎల్పీ సెట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిన వారు నెక్స్ట్ ఎల్పీ సెట్ రాయవచ్చు. నెక్స్ట్ ఎల్పీ సెట్ వరకు 1 ఇయర్ టైం ఉంటుంది. ఈ 1 ఇయర్ టైంని వేస్ట్ చేయకుండా అప్రెంటిస్షిప్ చేయండి. మీ వర్క్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకొని ఎంప్లాయ్మెంట్కి ట్రై చేయవచ్చు. నెక్స్ట్ ఎల్పీ సెట్ ఎగ్జామ్ రాసి లాటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్కి జాయిన్ అవ్వచ్చు. ఈ 1 ఇయర్ అప్రెంటిస్షిప్ చేసి సర్టిఫికేట్ తీసుకోండి. ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వల్ల మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ ఉంటే మీకు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్స్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎల్పీ సెట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఈ 1 ఇయర్ టైంని యూటిలైజ్ చేసుకోండి. ఈ 1 ఇయర్లో అప్రెంటిస్షిప్ ట్రై చేయండి. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్లో ఐటీఐ కంప్లీట్ చేసిన వారికి అప్రెంటిస్షిప్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే అప్లై చేయండి. ఈ విధంగా మీరు అప్రెంటిస్షిప్ చేసి ఆ సర్టిఫికేట్ ఉంటే మీకు గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్కి ట్రై చేసిన 20% ఆఫ్ ద మార్క్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి. ఈ సర్టిఫికేట్ ఉండడం వల్ల గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ నోటిఫికేషన్స్ పడినప్పుడు మీరు ఆ నోటిఫికేషన్స్కి అప్లై చేస్తే అప్రెంటిస్షిప్ చేసిన వారికి మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ టోటల్ మార్క్స్లో 20% ఆఫ్ ద మార్క్స్ మీకు యాడ్ అవుతుంటాయి. సో మీకు ఐటీఐతో పాటు అప్రెంటిస్షిప్ ఉంటే అది ఇంకా బెనిఫిట్ అవుతుంది. సో అప్రెంటిస్షిప్ చేయడానికి ట్రై చేయండి. తెలంగాణలో ఉన్న ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ కాలేజెస్ యొక్క లిస్ట్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్ విత్ అడ్రస్, బ్రాంచ్ కోడ్, కోఎడ్ కాలేజ్ ఆర్ ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మీకు ఎల్పీ సెట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ర్యాంక్ కేటాయించబడుతుంది. మీ ర్యాంక్ అండ్ కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా పర్టికులర్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరికైతే క్యాస్ట్, ఇన్కమ్ వంటి సర్టిఫికేట్స్ లేవో ఆ సర్టిఫికేట్స్ అన్నీ గ్యాదర్ చేసుకోండి.
వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవ్వచ్చు. ఈ టాపిక్పై మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఛానల్లో ఐటీఐ బ్రిడ్జ్ కోర్స్ పాలిసెట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. లాస్ట్ ఇయర్ ఈ టైం కల్లా కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఇయర్ కొంచెం డిలే అవుతుంది.